దావోస్ దావోస్ అనగానే ఒక గ్లామర్. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు అక్కడ ప్రజెంట్ అవుతాయి. సో ఒక మినీ ప్రపంచం అది. సో ఆ ప్రపంచంలో నిన్న రాత్రి ఈయన కూడా వచ్చారు, ట్రంప్ కూడా వచ్చారు, మాట్లాడారు. మళ్ళీ ఇండియా పాకిస్తాన్ వారిని తానే ఆపానని తన భుజం తానే తరుచుకొని తను తానే ప్రశంసించుకొని మొత్తానికి ఏంటంటే ఈ ప్రపంచం మొత్తానికి తానే దిక్సూచిని, తను లేకపోతే ప్రపంచం నడవదనే పద్ధతిలో మాట్లాడారు. సో అంశాలు పక్కన పెడితే అసలు దావోస్ ఏంటి, దావోస్కి మాత్రమే అందుకు ఎంత ప్రాధాన్యం ఉంది, దీంతో మొదలెడదాం సార్. ఓకేనండి. యాక్చువల్గా ఇది 1971లో మనకి స్టార్ట్ అయిందండి వరల్డ్ ఎకనామిక్ ఫోరము. వాళ్ళు అప్పుడు స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ కోవిడ్ టైంలో మనకి జరగకపోయినా అప్పుడు 50th మనకి జరుగుతుందండి. యాక్చువల్గా 56 years అయినప్పటికీ కూడా బేసికల్గానంటే ఇదేంటంటే ఒక అకాడమిషియన్స్ని కానీ బిజినెస్ మెన్ కానీ లేదా గవర్నమెంట్స్ని కానీ మొత్తం అందరినీ గ్యాదర్ చేసి అన్ని దేశాలని తీసుకొచ్చి ఒక రకమైనటువంటి మొత్తం అన్ని దేశాల దగ్గర నుంచి రిప్రజెంటేషన్, లేకపోతే దానికి సంబంధించిన ఏ ఆస్పెక్ట్స్ అంటే అటు టెక్నాలజీకి సంబంధించి అనుకోండి, లేదా బిజినెస్ అనుకోండి, లేకపోతే సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ సంబంధించి కానివ్వండి, మొత్తం అంటే ఓవరాల్గా స్పెసిఫిక్గా ఇది అది అని కాకుండా మొత్తం ఎకనామికల్ ఆస్పెక్ట్స్, గ్లోబల్లో జియోపొలిటికల్ అన్నీ డిస్కస్ చేసి కొన్ని రకాలైనటువంటి కంక్లూషన్స్ తీసుకొస్తారండి. అది యాక్చువల్గా 130 దేశాలు. ఈసారి అయితే హయ్యెస్ట్ రిప్రజెంటేషన్ ఇండియా నుంచి కూడా ఎక్కువ ఉందండి. ఆల్మోస్ట్ మీకు 400 మంది వరకు పొలిటికల్ సైడ్ నుంచి ఉన్నారు. ఆల్మోస్ట్ సీఈఓస్ అండి, కంపెనీ సీఈఓస్ ఉంటారు. ఆల్మోస్ట్ ఈసారి అయితే 900 వరకు కూడా మీకు కంపెనీ సీఈఓస్ మీకు అటెండ్ అవ్వడం కానివ్వండి. ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆల్మోస్ట్ మీకు అటెండ్ అయ్యారు, తెలంగాణ నుంచి 5 అటెండ్ అయ్యారు. సో ఓవరాల్గా మీకు ఎవరి అది అంటే డిసిషన్ మేకింగ్ బాడీ కాదు, యూఎన్ లాగా లేకపోతే WTO లాగా డిసిషన్ మేకింగ్ బాడీ కాదు, కానీ బట్ వాళ్ళ వాయిస్ని వినిపించవచ్చు, చేయొచ్చు. కానీ అన్ఫార్చునేట్గా ఈసారి స్పెషల్ అండి. ఇంతకుముందు జరిగిన దానికి ఈసారి ఏంటంటే ఇప్పుడు లాట్ ఆఫ్ థింగ్స్ ప్రపంచంలో జరుగుతున్నాయండి. జియోపొలిటికల్గా చాలా చేంజెస్ జరుగుతున్నాయి. కాబట్టి అసలు ప్రతి ఒళ్ళు స్పీచ్ కూడాను మామూలుగా అసలు ఐడియా లేని వ్యక్తి కూడా అది అంటే దాని ఇంట్రెస్ట్ అనాలా, లేకపోతే చూడండి అంటే నార్మల్ కామన్ మ్యాన్ కూడా అసలు ఏంటి ఇప్పుడు కెనడా ప్రెసిడెంట్ ఉన్నాడు కూడా ఏం మాట్లాడాడు, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల మీద ఆసక్తి ఉంటుంది కాబట్టి అందరూ అటెన్షన్ కూడా. ఇంతకు ముందు ఉన్నవి వేరండి. ఇంతకు ముందు మామూలుగా జనరల్గా ఏదో జరిగేవి మాట్లాడేవారు, అట్లా ఉండేదండి. ఈసారి అసలు ఎవరికి వాళ్ళు నిన్న మాట్లాడిన విధానం చూస్తే అంటే పాపం వాళ్ళ మనసులో ఉన్నది ఎవరికాళ్ళు చెప్పేశారు. అంటే ఇదే రెగ్యులర్గా ఏదో ఒక ఎకనామికల్ గ్లోబల్ పీసో లేకపోతే వేరే ఆ ఆస్పెక్ట్లో కాకుండా హైలైట్ ఏంటంటే యూరోపియన్ యూనియన్ కమిషన్ చైర్పర్సన్ ఆవిడ మాట్లాడారు. అండ్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ ఆయన ఇమాన్యుయల్ మాక్రోన్ మంచి కలజోడు పెట్టుకుని వచ్చాడు. చాలా ఆయన గట్టిగానే చెప్పాడంటే. సో ఈవెన్ కెనడా నుంచి కూడా ఆయన కూడా లేకపోతే మిగతా నుంచి కూడా వాళ్ళు గట్టిగానే వాయిస్ చెప్పారు. బట్ ట్రంప్ది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అసలు ఎవడన్నా కొత్తడు వింటే అసలు అమెరికా ఇంకా అసలు ఎక్కడో ఉంది, అసలు ఇంకా నెంబర్ 1 మాకు దగ్గరలో కూడా ఎవరు లేరు. నేను వచ్చిన తర్వాత అన్ని చేశాను, ఆయనే, తర్వాత ఇంకెవరైనా ఆయనే, అమెరికా కూడా కాదు ఆయనే. ఇంకా అసలు నా దరిదాపుల్లో కూడా ఎవరో లేరు. అన్ని నెంబర్స్ అన్ని కూడా తప్పండి. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ దగ్గర నుంచి అన్ఎంప్లాయ్మెంట్ దగ్గర నుంచి మీకు ఆయన ఇచ్చిన నెంబర్ చూడండి. అన్ఎంప్లాయ్మెంట్ రేటు లోయెస్ట్ 50 years ఉందని చెప్తున్నాడు. ఇన్ఫ్లేషన్ అసలు ఇప్పుడు దాకా లేదు, ఎంత తక్కువ ఉంది 1.5% అంటాడు. అంటే అన్నీ కూడా అంటే అది అన్ని ఫ్యాబ్రికేటెడ్ నెంబర్స్ అన్ని చెప్పి, సో నా తర్వాతే నేను ఉన్నాను కాబట్టి ఈ ప్రపంచం ఇలా ఉంది, సూర్యుడు పొద్దున ఉదయిస్తున్నాడు రాత్రి అని చెప్పుకుంటూ వచ్చాడండి ఆయన యాక్చువల్గాను. బట్ అఫ్ కోర్స్ అంటే ఇష్యూస్ ఇంకా అంటే ఇది ఇష్యూస్ షార్ట్ అవుట్ అవ్వాల్సిన అది మీటింగ్ అయితే కాదు కానీ, బట్ జనరల్గా ఎవరి వ్యూస్ అయితే వాళ్ళు చెప్పారు. డెఫినెట్గా ఈసారి అయితే ఈ 19 నుంచి 23 వరకు ఏదైతే జరిగిందో డెఫినెట్గా అది అంటే ప్రపంచానికి ఇంకొంచెం బిగ్ స్కేల్లో ట్రంప్ యొక్క వైఖరి తెలిసిందనే చెప్పాలి. అండ్ ఇంకోటి సార్, 2 తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుందాం. నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలి 2 తెలుగు రాష్ట్రాల ఇనిషియేటివ్, 2 వైపుల నుంచి కూడా. తెలంగాణ ముఖ్యమంత్రి కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ ఇద్దరూ కూడా దే హ్యావ్ ఎగ్జర్టెడ్ ఆల్ ఎఫర్ట్స్. మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు ఎంత అనుకూలంగా ఉన్నాయి పెట్టుబడులకి అని చెప్పడంలో. అండ్ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అభినందించాలంత పెద్ద వయసులో కూడా ఆయన ఓపిక్గా విన్నారు, ఓపిక్గా మాట్లాడారు, కన్విన్స్ చేసి పెట్టుబడులను తీసుకురావటంలో పెట్టుబడులు కూడా ఈసారి బాగా వచ్చినాయి. అండ్ ఆయన ఎఫర్ట్ని అసలు దట్ ఇస్ అన్పారలల్. అంటే యువ మంత్రులతోటి, యువ ముఖ్యమంత్రులతో కూడా పోటీ పడి మరి ఆయన చేసిన పట్టు ప్రతిదానికి ఆయన దగ్గర హోంవర్క్ ఉంటుంది. అలా వెళ్ళి అదాటను మాట్లాడారు. ఏమంటారు? అవునండి. సో యాక్చువల్గా ఈసారి మనకి ఆల్మోస్ట్ బిగ్ రియల్ ఎస్టేట్, ఇప్పుడు RMZ కానివ్వండి, లేకపోతే బ్రూక్ ఫీల్డ్ కానీ, ఈ పెద్ద పెద్ద ఈవెన్ UAEకి సంబంధించినటువంటి కానీ చాలా ఇన్వెస్ట్మెంట్స్ మనకి రావడం జరిగిందంటే. సో అట్లాగే పర్టికులర్గానండి టెక్నాలజీకి సంబంధించండి చంద్రబాబు నాయుడు గారు అంటే టెక్నాలజీ అన్నట్టుగాను ఓవరాల్గానే వరల్డ్ వైడ్ ఆయనకున్న ఇదైతే ఉందో ప్రజెంట్ కూడా అంటే
ఫార్చునేట్గా టెక్నాలజీ వైపు ప్రపంచం మొత్తం చూస్తుంది. అంటే టెక్నాలజీని ఎవడైతే వెళ్తాడో వాడే ప్రపంచాన్ని ఉన్నట్టు ఉన్నది. సో అది ఆపర్చునిటీస్ ముందు అందిపుచ్చుకోవాలి. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ మనకి పెట్టారు, ఇప్పుడు కోలివింగ్ స్పేసెస్ అని చెప్పేసి ఆల్మోస్ట్ అన్ని సిటీస్లో మన ఆంధ్రప్రదేశ్లో పెడతానని చెప్పారు. సో